గ్యాస్ నిల్వ ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో ఎలాంటి గ్యాస్ సంక్షోభం లేదని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మొద్దన్నారు. ప్రతిరోజు దాదాపు 2,90,000కు పైగా గ్యాస్ డెలివరీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనవసర ఆందోళనతో ఒక్కో రోజు 3 లక్షలకు పైగా బుకింగ్స్ జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న పుకార్లని దయచేసి మీరు నమ్మబాకండి. ఒక ఆందోళన సృష్టించడానికి కొంతమంది సోషల్ మీడియాలో అనేక పోస్టులు ఏర్పాటు చేయడం, రకరకాలుగా సమాచారం ప్రజల్లో ఒక భయోందోళన క్రియేట్ చేయడానికి తీసుకెళ్తున్న పరిస్థితిని ఖచ్చితంగా మేము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. యావరేజ్ నార్మల్గా మన రాష్ట్రంలో 2,81,000 బుకింగ్ జరుగుతాయి. ఈ 5 రోజుల్లో యావరేజ్ మనం చేయగలిగింది డెలివరీస్, అంటే బుకింగ్ అయిన తర్వాత డెలివరీస్ మనం చేయగలిగింది 2,92,000 గ్యాస్ సిలిండర్ మనం ప్రతిరోజు డెలివరీ చేయగలుగుతున్నాం. ఒకరోజు ప్రత్యేకంగా 3,02,000 కూడా డెలివరీస్ మేము అందించగలిగాం. మీరు గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు డెలివరీ అప్పుడు ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. 100% ఓటీపీ ఉంటేనే మనం డెలివరీ చేయాలి. దీని ద్వారా బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, అనవసరంగా అదనపుగా ధరలు ఛార్జ్ చేయడం, కొంతమంది వాటిని మళ్లించడం కమర్షియల్ యూసేజ్కి, అటువంటి పొరపాటు జరగకుండా ఉండడానికి గృహాలకి మనం అందించే గ్యాస్ బండల్ని ఖచ్చితంగా మనం ఓటీపీ ద్వారానే మనం అందించాలనేది, దీన్ని ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా 100% పాటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సలహా ఇచ్చారు.